చెప్పండి, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఎవరు బ్రేక్ చేయలేరా మీరు? ఆర్ యు డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్? ఆర్ యు డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్? సంఘటన జరిగాక కూడా మీకు బాధ్యత లేకపోతే ఎట్లా? బ్రేక్ చేయండి, అందరినీ బ్రేక్ చేయండి, చేయండి. క్రౌడ్ కంట్రోల్ చేయండి, రెగ్యులేట్ చేయండి. నువ్వు డాక్టరే కదా, నువ్వు డాక్టరే కదా. సైడ్ అయినా మీరు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎవరైతే క్షతగాత్రులయ్యారో వారిని పరామర్శించడానికి స్విమ్స్ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నటువంటి సమయంలో ఫ్యాన్స్ పైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు కంట్రోల్ చేయలేరా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా మనం వింటూ ఉన్నాము. అక్కడికి పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ అసహనంతో వారిపైన ఇక్కడ మనుషులు చనిపోయారు, ఇక్కడ ఇది బాధపడేటువంటి సమయం, ఇది వేడుక చేసుకునేటువంటి సమయం కాదు అని చెప్పి ఫ్యాన్స్ను కూడా ఆయన నిలువరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి ఫ్యాన్స్ని పోలీసులు అదుపు చేయలేరా అంటూ కూడా, పోలీసులు సరిగా పనిచేయడం లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి చేరుకున్నారు. మధ్యాహ్నం ఘటనా స్థలిని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత క్షతగాత్రులను ఆయన పరామర్శించేందుకు స్విమ్స్ కూడా చేరుకున్నారు. స్విమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి క్షతగాత్రులను ప్రతి ఒక్కరిని కూడా ఆయన పలకరించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాకను వస్తున్నారనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ కూడా ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కారులోంచి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ను నిలువరించే ప్రయత్నం చేశారు. తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇది ఏమాత్రం కూడా ఆనందం వ్యక్తం చేసేటువంటి సమయం కాదు, ఇది కేవలం బాధతో కూడుకున్నటువంటి విషయము. నేను ఒక పరామర్శకు వచ్చాను, ఇక్కడ చాలా మంది చనిపోయారు, 6 చనిపోయారు, ఇక్కడ తొక్కిసలాట జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫ్యాన్స్ ఈ రకంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా పవన్ కళ్యాణ్ వారికి
చాలా సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్యాన్స్ అక్కడికి అంత పెద్ద సంఖ్యలో చేరుకోవడాన్ని పోలీసులు కూడా వారిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారనేటువంటి రీతిలో కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల వ్యవహార శైలిని కూడా ఆయన ఇక్కడ తప్పు పట్టారు. మనం వచ్చినటువంటి పని ఏంటి, ఇక్కడ జన సమీకరణ, ఒకవైపు జనాలు ఎక్కువగా గుమికూడి వాటిని కంట్రోల్ చేయలేక తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే నిన్న తిరుపతిలో టికెట్ల కోసం వచ్చినటువంటి భక్తులు 6 స్పాట్లోనే ఈ తొక్కిసలాట కారణంగా చనిపోయారు. హుటాహుటిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఘటనకు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ అన్ని కూడా తెలుసుకున్నారు. అధికారులపైన సస్పెన్షన్స్ వేటు కూడా పడ్డాయి. కొంతమంది అధికారులను బదిలీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో ఘటన జరిగిన ప్రాంతానికి ఆయన వెళ్లారు. స్విమ్స్ లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లిన సమయంలో కాన్వాయ్ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కారు కాన్వాయ్లోంచి బయటికి వచ్చి స్వయంగా ఆయన మైక్ తీసుకొని, ఏదైతే అక్కడ మొత్తం కంట్రోల్ చేసినటువంటి ట్రాఫిక్ కి సంబంధించిన వారి మైక్ ని కూడా ఆయన తీసుకొని ఆ మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా నార్మల్ గా చెప్పలేదు. ఆయన చాలా ఆగ్రహంతో, చాలా అసహనంతో ఫ్యాన్స్ ఏమాత్రం బాధ్యత లేకుండా చేస్తున్నటువంటి ఈ బిహేవియర్కి సంబంధించి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోలీసుల తీరుపైన కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగా లేదని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మనం వచ్చాము, ఇక్కడ పరామర్శించాలి, ఇది బాధ కలిగించేటువంటి విషయము, మనుషులు చచ్చిపోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చాలా బాధతో చేశారు. ఫ్యాన్స్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి ఆయన రీసెంట్గా వెళ్తున్నటువంటి ప్రతి బహిరంగ సభల్లో కూడా చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్విమ్స్ హాస్పిటల్కి చేరుకున్నటువంటి సమయంలో భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, జనసేన శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ మనం వచ్చింది పరామర్శకు వచ్చాం, కానీ ఇది సంతోషం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇలాంటి ప్రదేశాల్లో మీరు ఇలా గుమిగూడి అరవటం లేదా ఆయన కాన్వాయ్ని విధులకు ఆటంకం కలిగే విధంగా ఫ్యాన్స్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. అదేవిధంగా పోలీసులు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులదే అని చెప్పి మరోసారి విమర్శించారు.